అందరికీ నమస్కారం. నేను వెంకటేష్ యాదవ్ నొచ్చు. గత 40 సంవత్సరాల నుంచి నేను ఇంట్లోనే కష్టపడి పిహెచ్డి చేసిన. రోజు 2 పేపర్లు, ఇంగ్లీషు ద హిందూ, ఒకటి తెలుగు నవ తెలంగాణ, అప్పట్లో ప్రజాశక్తి. ఈ 2 పేపర్లు రోజు 2 గంటలు కష్టపడి చదివి నేను ఇండియన్ జీడిపి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను పిహెచ్డి చేసినా కానీ ఇంట్లోనే సర్టిఫికెట్ లేదు. నేను పాస్ అయినా ఫెయిల్ అయినా అనేది సర్టిఫికెట్ మీరే నాకు ఇవ్వాలి. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కంపల్సరీ ఇవ్వండి మీరే. మనం విషయానికి వద్దాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఏఐ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. చాలామంది ఏఐ టెక్నాలజీ వచ్చేసింది అన్నట్టు చాలామంది పిల్లలై, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పిల్లల ఉద్యోగాలు చాలా పిల్లలై పోయినాయి. అదేవిధంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ఏఐ టెక్నాలజీ నేర్పిస్తున్నామని ఫీజులు కూడా తీసుకున్నారంట కొంతమంది తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి ఏఐ టెక్నాలజీ చేస్తుంది, మా అబ్బాయి ఏఐ టెక్నాలజీ చేస్తున్నారు అని కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఇంతలోనే డీప్సీక్ R1 వచ్చిందని, అది ఇంకా బాగా పనిచేస్తుందని, చాలా విషయాలు చెప్తున్నదని, చాలా విషయాలు అంటే వివరంగా ఇస్తున్నదని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, గూగుల్ జెమినీ 5-6 సంవత్సరాల నుంచి మొత్తం వీటి గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం డీప్సీక్ R1 గురించి మాట్లాడుకుంటున్నారు. షేర్ మార్కెట్లలో ఇంతలోనే 100 లక్షల కోట్లు మాయమైపోయినాయి. డీప్సీక్ R1 వచ్చినాక షేర్ మార్కెట్లో 100 లక్షల కోట్లు మాయమైనాయి. అంటే ఎందుకు అయినాయి అంటే ఇంతకుముందు ఉన్నదంతా ఏఐ టెక్నాలజీ నిజం కాదా? ఇప్పుడు వచ్చింది నిజమైన ఏఐ టెక్నాలజీ. ఆ డబ్బులన్నీ ఎందుకు పోయినాయి? మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి డీప్సీక్ R1 వచ్చినాక 100 లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పోవడం అంటే ఎందుకు? అవి ఇంతకుముందు ఏమైంది? మరి ఇంతకుముందు వచ్చేసింది, అన్ని పనులు అదే చేసేస్తుంది, ఏదో చెప్తారు. నాకు ఏ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు, కానీ అందరూ దాని గురించే చర్చించుకుంటుంటే అన్ని లక్షల కోట్ల డబ్బులు, 100 లక్షల కోట్ల డబ్బులు పోవడం మార్కెట్ల నుంచి, అది ఏంది? ఎందుకు పోయినాయి? మరి వాళ్ళు ఎందుకు అంతకుముందు అంత గొప్పగా చెప్పుకున్నారు, ఇప్పుడు ఎందుకు పోతున్నాయి? ఫేస్బుక్ వాళ్ళ మెటా, అదేవిధంగా NVIDIA, ఇంకా వీళ్ళ గూగుల్, మైక్రోసాఫ్ట్, వీళ్ళంతా డబ్బులు షేర్ మార్కెట్లో మాయమైపోతున్నాయి. దానికి కారణం ఏంది? వీళ్ళు ఇంతకుముందు వాళ్ళు చెప్తేనే కదా మనము ఏఐ టెక్నాలజీ వచ్చిందని అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు అంతలోనే డీప్సీక్ R1 వచ్చింది, అలా డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోతున్నాయి అంటే దీనికి ఏంటి ప్రాబ్లం? అంటే కామన్ పీపులే మోసపోతూ అవుతున్నారు అనమాట. ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు పోతున్నాయి, ఎవరి డబ్బులు అవి? కామన్ పీపుల్ని మోసం చేయడానికేనా ఇదంతా జరిగింది 5-6 సంవత్సరాల నుంచి? చాలామంది అంటారు మన దేశం ఏం చేయలేకపోతుంది ఎందుకు అని అంటారు. మన దేశంలో చేయాలంటే వాళ్ళు చైనాలా ప్రజలు, ప్రభుత్వము, పారిశ్రామికవేత్తలు ఈ ముగ్గురు ఒక్కటి. మన భారతదేశంలో కూడా మనము, ప్రజలు, ప్రభుత్వము, పారిశ్రామికవేత్తలు ఒక్కటైతే మనం కూడా ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ముగ్గురు కాంప్రమైజ్గా పోవాలి, ఏదైనా కాంప్రమైజ్గా పోవాలి. ప్రభుత్వాన్ని మనం వేడుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ మెడిసిన్ ఇవ్వండి అని. పోరాడితే రాదు, ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వస్తుంది. మనం కష్టపడదాం, రిక్వెస్ట్ చేసుకుందాం, ప్రభుత్వం దగ్గర మనం సాధించుకుందాం. అప్పుడు మనకు ఒక బేస్ అవుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్,
కష్టపడి ప్రభుత్వాన్ని మనం వేడుకుందాం, రిక్వెస్ట్ చేసుకుందాం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ కావాలి అని. ఒక్కసారికి అడగంగానే ఇవ్వదు ప్రభుత్వం. కష్టపడదాం, రోజు అడగాలి, రోజు విన్నవించుకోవాలి ప్రభుత్వాన్ని. పారిశ్రామికవేత్తలు కూడా ప్రజల కోసం ఆలోచించేటట్టు మనం ఇది చేసుకోవాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏదైనా మనం కాంప్రమైజ్గా పోతేనే మనం సాధించుకుంటాం. అప్పుడు మనకు ఒక బేస్ అనేది ఏర్పడుతుంది. బేస్ ఏర్పడినాక అప్పుడు ప్రజలే తిరిగి ప్రభుత్వానికి కావాల్సినంత అండగా ఉంటారు. బేస్ ఏర్పాటు చేసుకోవాలి. చైనా వాళ్ళు అదే పారిశ్రామికవేత్తలు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం ముగ్గురు కలిసి అన్నీ సాధించుకుంటున్నాం. మనం కూడా అదే విధంగా కష్టపడదాం, ఆ విధంగా సాధించుకొని ప్రయత్నిద్దాం. మనకు బేస్ ఏర్పడినాక పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచనతోటి ముందుకు పోయి వాళ్ళకి తోచింది ఏదో ఒకటి ముందుకు పోయి చేసుకుంటారు. అప్పుడు మనం కూడా సక్సెస్ అవుతాం. మన రూపాయి పడిపోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. 100% రూపాయి పడిపోయినందుకే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే 100 కోట్లు ఉన్నాయంటే మనం ఆ 100 కోట్లు తీసుకుపోయి అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, యూరోప్లోనో మనం పోయి బిజినెస్ చేయలేము. అదే 100 కోట్లు మన దగ్గర ఉంటే అదే రూపాయితోటి మనం బిజినెస్ చేయగలుగుతాం. డాలర్తో బిజినెస్ చేయలేము. పోయి అమెరికాలో ఒక కంపెనీ ఓపెన్ చేసి బిజినెస్ చేయలేము. అదే ఇండియాలో అయితే చేయగలుగుతాం. అందుకే రూపాయి పడిపోయిందని మనం ఏం బాధపడకూడదు. రూపాయి పడిపోయినా కానీ రూపాయి పడిపోయిన దానికి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 170 దేశాలలో రూపాయి తక్కువనే ఉన్నది. ఒక్క 30 దేశాలలోనే వాళ్ళ ఎక్కువ ఉన్నాయి. 90 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అని. పడిపోయిన రూపాయి దగ్గరికే వస్తారు. ఏదైనా కంపెనీ పెట్టాలంటే పడిపోయిన రూపాయి దగ్గరికే వస్తారు ఎవరైనా. అంటే మన దేశానికి వస్తారు. ఈస్టర్న్ చైనాకు, అంటే ఈస్టర్న్ కంట్రీస్కు, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్కు వచ్చి ఏదైనా పెట్టాలనుకుంటారు. అంతేగాని డాలర్స్ ఉన్న దగ్గర, పౌండ్స్ ఉన్న దగ్గర, యూరోస్ ఉన్న దగ్గర పోయి ఎవరు కంపెనీ పెట్టాలని చూడరు. ఆ పేమెంట్స్ ఇచ్చి కంపెనీస్ ఓపెన్ చేయాలని చూడలేరు. అందుకని మనం కూడా ప్రభుత్వాన్ని రోజు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడిసిన్ కావాలని మనము రిక్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని పోరాడితే ఏదో సాధిస్తామని ఎప్పుడు అనుకోవద్దు. 1977 నుంచి చూస్తున్నాను నేను. ఈ పోరాటం వల్ల ఏది సక్సెస్ కాలే. అనుకున్నది ఏది సక్సెస్ కాదు కూడా. పోరాటం వల్ల సక్సెస్ కావు. రిక్వెస్ట్ చేసుకుంటే అవుతాయి. కాంప్రమైజ్గా పోవాలి. ఏ దానికైనా కాంప్రమైజ్గా పోవాలి. అదేవిధంగా పోవడానికి ప్రయత్నిస్తాము. ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి విషయాన్ని కాంప్రమైజ్గా ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేసుకొని వేడుకొని సాధించుకుందాం. దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉన్నది అని నన్ను క్షమించండి. నాకు తెలియక మాట్లాడుతున్న కొన్ని విషయాలు. ఎందుకంటే AI టెక్నాలజీ గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను ఇది ఇంగ్లీష్లో మీరు దీన్ని అందరికీ ముందుకు తీసుకుపోండి దయచేసి. ఇంతటితో మళ్ళీ నేను వేరే వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.